ఈ ఆధ్యాత్మిక గర్వమే అపవాది లూసిఫర్ను పతనం చేసింది. అసలు పాపం ప్రారంభమైందే ఇక్కడ. అసలు ఈ ఆధ్యాత్మిక గర్వం అంటే ఏంటి? అసలు లూసిఫర్ పతనం అవడానికి ఆధ్యాత్మిక గర్వం ఎలా తోడ్పడింది తెలుసుకుందాం రండి. యెషయా 14:12-15 ఈ విధంగా ఉంటుంది. తేజో నక్షత్రమా, వేకువ చుక్క, నువ్వెట్లా ఆకాశం నుండి పడితివి? జనములను పడగొట్టిన నీవు నేలమట్టు వరకు నువ్వెట్లా నరకబడితివి? నేను ఆకాశమునకు ఎక్కిపోవుదును, దేవుని నక్షత్రముకు పైగా నా సింహాసనమును హెచ్చింతును, ఉత్తర దిక్కునున్న సభా పర్వతము మీద కూర్చుందును, మేఘమండలం మీదకి ఎక్కిపోవుదును, మహోన్నతునితో నన్ను సమానిగాను చేసుకుందును అని నువ్వు నీ మనసులో అనుకుంటివి కదా. నీ పాతాళమునకు నరకములో ఒక మూలకు త్రోయబడితివేలా అని యెషయా రాసించాడు. ఇక్కడ లూసిఫర్ నేనే అని తన అహంభావాన్ని ప్రకటించాడు. మహోన్నతునితో నన్ను సమానిగా చేసుకుందును అనే మహాగర్వాన్ని చూపించాడు. అతని హృదయములో గర్వమే ఈ విశ్వములో మొదట ఉత్పన్నమైన పాపం. లూసిఫర్ వలె మనము కూడా స్వతీయ ఆశతో అహంభావంతో ప్రవర్తిస్తే మనము కూడా ప్రమాద పరిస్థితిలో ఉన్నవన్నమాటే. దైవకృప అంతంతగా నమ్మి స్వనీతిని ఎక్కువగా నమ్ముతుంది ఈ ఆధ్యాత్మిక గర్వం. గనుక దానికి దైవశక్తి నియమించబడి ఉన్నది. పరుల మీద ద్వేషం, పరులకు మన మీద ద్వేషం ఈ ఆధ్యాత్మిక గర్వమే పుట్టిస్తుంది. ఈ గర్వమే పుట్టిస్తుంది. మనందరికీ అసహాయమైన పరిచయుడు, దేవా, నేను ఇతరుల మనుషుల వల్లనైనను ఉండనందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను అని అనేలా చేసింది ఈ గర్వమే. ఇది సంతృప్తినిస్తుంది. ఇది తానే పవిత్రుడు అనుకునే భావం కల్పిస్తుంది. తానే మంచివాడు అనుకున్నది ఆధ్యాత్మిక గర్వం. కనుక దేవుడు దాన్ని ద్వేషిస్తాడు. మాసిపోయిన చిరిగిపోయిన బట్టలు ధరించి వీధులలో పచ్చరులు చేస్తున్న ఉన్మాది తానెంతో దజ్జాగా ఉన్నాననుకుంటాడు. ఆ విధంగానే ఉంటుంది దీని పరిస్థితి కూడా. ఆధ్యాత్మిక గర్వపు పరిస్థితి కేవలం హాస్యాస్పదమై ఉంది. అది కడుశోకనీయము కూడా. అందుచేతనే దేవుడు పరిచయం కొవ్వుకు చెందిన వారిని తన కట్టిన హెచ్చరిక చేశాడు. యాకోబు 4:6 ఆయన ఈ విధంగా సెలవిచ్చాడు, అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించను. ఇక్కడతో పార్ట్ 2 ముగిసింది. ఇక మీదట పార్ట్ 3 రాబోతుంది గర్వం మీద. సో లెంత్ ఎక్కువ అవుతుందని చెప్పేసి ఇక్కడతో ముగించడం జరుగుతుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ వెయిట్ ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ. సలాం.